హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి గంగాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు సండే అనమాట. అందరికీ హ్యాపీ సండే అండి. అలాగే రిలేటెడ్ హ్యాపీ క్రిస్మస్ అనమాట. అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. అలాగే ఇక సండే కదండి, ఈరోజు విషయం ఏంటంటే ఈరోజు నాన్ వెజ్ ఏం తీసుకున్నాను అనమాట. ఇక మా వారైతే సాయంత్రం వస్తారో తెలియలేదు. సో ఇక అలా మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి నేను ఏం చేస్తానంటే కాలీఫ్లవర్ కర్రీ అయితే చేస్తానండి ఈరోజు. అది నేను మా ఇంట్లో ఎలా సింపుల్గా చేస్తాను ఏంటి అనేది ఈరోజు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ముందుగా మన ఛానల్ వస్తున్నారో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కాలీఫ్లవర్ కర్రీ టమాటాలు వేసి చక్కగా మసాలా వేసి వండుకుందాం. చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది అనమాట అండి. అది నేను ఎలా ప్రిపేర్ చేస్తానని చేస్తాను. చూసేసుకున్నామా? ఓకేనా? వెళ్ళిపోతాం. ఏమేమి కావాలో చూపిస్తాను. ఓకే, మన కాలీఫ్లవర్ కర్రీకి అయితే కావాల్సింది ఏంటంటేనండి, నేను ఫస్ట్ కాలీఫ్లవర్ తీసుకున్నాను. ఒక పువ్వు తీసుకున్నాను. నేను ఒకటే పువ్వు తీసుకున్నాను. దాన్ని చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది మనం ముందే శుభ్రంగా కడిగి పెట్టుకొని తర్వాత మనం హాట్ వాటర్ వేసుకోవాలన్నమాట. హాట్ వాటర్ ఏదైతే వేడి చేస్తున్నాను అనమాట. పొయ్యి పెట్టేసేసుకున్నాను. అవి కాగుతున్నాయి. హాట్ వాటర్ వేసి ఉప్పు పసుపు వేసి మనం ఈ ముక్కలన్నిటిని చక్కగా శుభ్రం చేసుకోవాలండి. లేకపోతే ఏంటంటే పురుగు బుట్ట ఉన్నా సరే ఏమన్నా సరే ఆ వేడి వాటర్ పోయంగానే ఆ పురుగు బుట్ట వాసన అనేది లేకుండా ఉంటుందన్నమాట. కంపల్సరీగా వేడి వాటర్ అనేది కాలీఫ్లవర్లో వేసుకోవాలి. గమనించండి, మర్చిపోవద్దు ఎవరు కూడా. సో నేను ఒక పువ్వు తీసుకున్నాను. ఇలా శుభ్రంగా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. అది కట్ చేసేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక పెద్ద స్పూను అల్లం చిల్లిపాయ పేస్ట్ అనమాట. యాజ్ యూజువల్ పసుపు, ఉప్పు, కారము, మెంతులు, అలాగే జీలకర్ర అండి. మనం ఈ కర్రీలకు వేసుకునే జీలకర్ర అనమాట. లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఏం వేస్తామంటే గరం మసాలా వేసుకుంటామండి. కొంచెం ఎక్కువ కాదు, మరీ ఓవర్గా వేసుకున్నా సరే తినలేము అనమాట. సో లాస్ట్కి మనం ఇదిగోండి కొంచెం గరం మసాలా అయితే వేసుకుందాము. నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా అయితే వేసుకుందామండి. ఇప్పుడైతే మనం చక్కగా ఈ కాలీఫ్లవర్ పూల్ని ముందు శుభ్రంగా కడిగేసేసుకుని తర్వాత హాట్ వాటర్ వేసుకుందాం. ఓకేనా? పసుపు ఉప్పు వేసుకోవాలండి, మర్చిపోవద్దు. స్టవ్ వెలిగించేసి నేను కర్రీ ప్రిపేర్ చేసుకునే బాండీ అయితే పెట్టేసేసుకున్నానండి. అలాగే హాట్ వాటర్ కూడా పసుపు ఉప్పు వేసి ముందు కడిగేసి పసుపు ఉప్పు వేసి హాట్ వాటర్ కూడా వేసాను. ఇవి చక్కగా నానతాయి అనమాట ఈ హాట్ వాటర్లో. ఈ లోపల మనం ఏం చేద్దామంటే పోపు అయితే పెట్టేసేసుకుందామండి. మనం కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము. ఒక 4-5 టేబుల్ స్పూన్లు అనమాట. ఓకేనా అండి? ఆయిల్ వేడైన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇదిగోండి కొంచెం మెంతులు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఇవి నానే లోపల చక్కగా వాసన అంతా పోయే లోపల మనకు మసాలా రెడీ అయిపోతుంది. మనకు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం చిల్లిపాయ పేస్ట్ చక్కగా మగ్గిపోతుంది అనమాట. సో ఇదిగోండి ఇవి వేగుతున్నాయి, వేగనిద్దాము. ఈరోజు ఆదివారం కదండి, మీరేం టిఫిన్స్ వేసుకున్నారు, ఏమేం చేసుకున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న చీలికల్లాగా వేసుకుండండి, బాగుంటుంది కర్రీలోకి. పచ్చిమిరపకాయలు, అలాగే వెంటనే ఉల్లిపాయలు, అలాగే వెంటనే కడిగి పెట్టుకున్న కరివేపాకు ఇది కూడా వేసేసుకున్నాము. చాలా సింపుల్ కర్రీ అండి, ఈజీ ప్రాసెస్ అనమాట. ఇది బాగా ఎర్రగా వేగనిద్దాము. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, మెంతులు, అలాగే మన జీలకర్ర చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేసుకుందాము. ఈ వేగుతున్న క్రమంలోనే మనం ఏం చేద్దామంటే అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుందామండి. కొంచెం వేగనిచ్చి మీరు ఎలా వండుకుంటారు ఏంటి అని నాకు తప్పకుండా కమెంట్ అయితే చేయండి కంపల్సరీగా. అదిగోండి అలా వేగుతుంది కదా, ఆ వేగుతున్నప్పుడు మనం అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుందాము. సరిపోతుందండి. మరి ఎక్కువ వేసుకున్నా ఏంటంటే మరి ఎగడానికి ఇచ్చేస్తుంది అనమాట. మన కర్రీకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. తొందరగా అయిపోతుంది అన్నమాట. కాలీఫ్లవర్ మగ్గాల్సిన పని ఏం లేదండి, ఊరుకునే మగ్గిపోతుంది అన్నమాట కాలీఫ్లవరు.
చూసారా ఎంత చక్కగా వేగుతుందో, అరోమా చాలా బాగుందండి. ఇది మనం సిమ్ చేసేసుకుందాము, వేగనిద్దామండి కొంచెం. చూసారా చక్కగా వేగిపోయిందనమాట. ఇప్పుడు ఈ వేగిన దానిలో మనం ఏం చేద్దామండి, టమాటా ముక్కలు కూడా వేసేసుకుందామండి. టమాటా ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా కలిపేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోనే మనం పసుపు ఉప్పు కూడా వేసేసుకుందామండి. అప్పుడే మన కర్రీ చాలా అందంగా ఉంది కదా. ఒక స్పూన్ అయితే వేస్తున్నానండి నేను, చూసి మనం తర్వాత మనం వేసుకుందాము. ఒక స్పూను కొంచెం వేసాను. అలాగే పసుపు కూడా వేసేసుకుందాము. ఆల్రెడీ రైస్ అయితే పెట్టేసేసానండి నేను, మగ్గుతుంది, రైస్ పెట్టేసేసాను. అలాగే కర్రీ సరిపడా పసుపు వేసేసుకొని బాగా కలిపేసేసుకుందాము. టమాటా ముక్కలు కూడా చక్కగా సిమ్ చేసేసి ఇప్పుడు మనం మగ్గనివ్వాలన్నమాట. కొంచెం సేపు ఒక 2-3 నిమిషాలు మగ్గనిచ్చి కాలీఫ్లవర్ అయితే మనం చక్కగా వేసేసుకుందాము. హైలో పెట్టేసి అదరబెదరగా వండితే టేస్ట్ ఉండదండి. ఇప్పుడు మనం ఒక 2-3 నిమిషాలు ఇలా మూత పెట్టేసేసేద్దాం. ఓకే, చూసుకుందాం ఒకసారి. వావ్, టమాటాలు చక్కగా మెత్తగిలినాయి అనమాట. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ కూడా వేసేస్తాం కాబట్టి వాటితో పాటు టమాటా కూడా చక్కగా మగ్గిపోతుంది. అసలు మనకి టమాటానే కనిపించదు అనమాట. మీకు టమాటా మేము తినమండి వద్దు అనుకుంటే కూడా మీరు అవాయిడ్ చేసేసుకోవచ్చు. కాకపోతే టమాటా వేసుకుంటే ఏంటంటే టేస్ట్గా ఉంటుంది అనమాట కర్రీ అనేది. ఇప్పుడు మనం ఇదిగోండి కాలీఫ్లవర్ని చక్కగా వేసేసుకుందాము. కాలుతుంది చూసారా, అదిగోండి పొగ వస్తుంది అనమాట. సో వేసేసేద్దామండి. అంతటిని కూడా చక్కగా వేసేసుకుందాము. కాలీఫ్లవర్ అంతా చక్కగా నేను వేడి నీళ్ళలో పెట్టుకున్నాను కదండి, అదంతా ఇప్పుడు చక్కగా వేసేసాను కదా. ఇప్పుడు అంతా దీన్ని కలిపేసేసుకుందాము. ఇప్పుడు బాగా సీజన్ అనమాట అండి కాలీఫ్లవరు. మాకు పొలాల్లో బాగా దొరుకుతుందనమాట. మాకు దగ్గరగానే ఉన్నాయి, పొలాల్లో దొరుకుతున్నాయి. కానీ నాకు ఇప్పటి వరకు పచ్చడి పట్టే అవకాశం అయితే రాలేదన్నమాట. సో మీరు ఎవరన్నా కాలీఫ్లవర్ పచ్చడి పట్టుకున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఇది మనం చక్కగా కలిపేసేసుకొని అంత పైనుంచి కిందకి మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి సిమ్లో. హై పెట్టేసేసేవద్దు దయచేసి. క్రిస్మస్కి ఏమేమి తెచ్చుకున్నారండి, షాపింగ్స్ ఏం చేశారు, బట్టలు ఏం తీసుకున్నారు, అలాగే మీరు స్పెషల్స్ ఏమేం చేసుకున్నారు అనేది కూడా నాకు తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మన ముందున్న న్యూ ఇయర్కి ఏం ప్లాన్స్ వేసుకున్నారు, ఏంటి, ఎక్కడికి వెళ్ళారు, ఏ షాపింగ్కి వెళ్ళారు అనేది కూడా నాకు తప్పకుండా కమెంట్ చేయండి. మీరు ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కూడా నాతో షేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం మూత పెట్టేసేసుకుందామండి. చక్కగా కలిపేసేసుకున్నాం కదా అంతా. ఇప్పుడు మనం మూత పెట్టేసేసుకొని కొంచెం సేపు మగ్గనిద్దామండి. మగ్గాలి ఇది. మగ్గిన తర్వాత మనం వేయాల్సింది అన్నీ వేసేసామండి. ఆల్మోస్ట్ అన్నీ వేసామన్నమాట. ఇక మనం వేయాల్సింది ఒక కారం ఒక్కటే అనమాట. కారం వేయడానికి టైం పడుతుంది. ఇది మగ్గనిద్దాము. ఓకే, చూసుకుందామండి ఒకసారి. వావ్, అరోమా అయితే చాలా బాగుందండి. అసలు కలుపుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. మూత పెట్టేసి అలా ఊరుకోవద్దు. ఇలా మధ్య మధ్యలో ఇలా చక్కగా కలుపుకుంటూ ఉంటుంది. కింద నుంచి పైకి మనం తిప్పుకుంటూ ఉంటే కాలీఫ్లవర్ చక్కగా మగ్గుతుందనమాట. చలికాలం కాబట్టి వేడివేడిగా తింటేనే బాగుంటుందండి కాలీఫ్లవర్ కర్రీ. ఏదో కాలీఫ్లవర్ కర్రీ అనే కాదు, కర్రీసే కానీ రైసే కానీ మనం చక్కగా వేడివేడిగా తినటం చాలా బెటర్ అని చెప్పేసి అనేసి నా ఉద్దేశం అనమాట. మరి ఓ తిప్పేకండి బాగా. మూత పెట్టేసేసుకుందాము. రైస్ కూడా అయిపోతుంది. రైస్ కూడా అయిపోయిందండి. మాకు వేడివేడిగా తినటం బాగా అలవాటు అనమాట అండి. చాలా వీడియోలో చెప్పే ఉంటాను నేను. వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది అనమాట. రైస్ అయిపోయింది, కట్టేసేసేద్దాము. రైస్ అయిపోయింది, కర్రీ అయితే ఉడికిపోతే అయిపోతుంది అనమాట. రైస్ అయిపోయింది, కర్రీ ఉడకాలన్నమాట. ఉడకనిద్దామండి. చూసుకుందామండి ఒకసారి. వావ్, చక్కగా మగ్గుతుందనమాట. చూసారా, మనం వేసినప్పుడేమో మన బౌల్ నిండా కనిపించింది. చూసారా మగ్గంగానే ఎంత అయిందో. అంటే సింపుల్గా అయిపోతుంది అనమాట ఇది. ఓ హడావుడు లేకుండా ఎక్కువ
మా క్వాంటిటీలో మసాలాలు వేసుకోకుండా జస్ట్ ఒక్క ఉల్లిపాయ 2 టమాటాలు వేసి, అంటే నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒక్క ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 2 టమాటాలు వేసి అయితే నేను చేసేస్తున్నాను. ఎక్కువ తీసుకుంటే మీరు ఎక్కువ మోతాదులో వేసుకోవచ్చు అనమాట. ఇంకొంచెం సేపు మగ్గనిచ్చి మనం చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుందాము. ఇంకొంచెం సేపు మగ్గనిద్దామండి. ఓకే, వావ్ సూపర్ అండి. ఆహాహా, చక్కగా చూసారా మగ్గిపోయిందంతా. ఇప్పుడు మనం కారం వేసేసుకుందామండి. మీ రుచికి సరిపడా, మీరు టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. మీరు ఎంత స్పైసీ తినగలిగితే అంత స్పైసీ వేసుకోండి. ఇదిగోండి, నేనైతే ఒక 3 స్పూన్లు అయితే వేస్తాను. కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట ఈ కర్రీ. చికెన్ వేసి వండుకోవచ్చు, ఎండు చేపలు వేసి వండుకోవచ్చు, అలాగే చిన్న చిక్కుడుకాయలు వేసి వండుకోవచ్చు, మామిడికాయ వేసి వండుకోవచ్చు అండి. చాలా బాగుంటుందండి. సో చాలా రకాలుగా వండుకోవచ్చు. మనం దీన్ని పకోడీ వేసుకోవచ్చు, గోబీ మంచూరియా చేసుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫ్లేవర్గా ఇష్టపడతారనమాట. మేమైతే ఎక్కువ కర్రీ ఇష్టపడతామండి. కలిపేసేసుకుందాం అంతా చక్కగా. కలిపేసేసుకొని బాగా మగ్గనిచ్చేసి మనం చక్కగా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి. మనకి ఆల్రెడీ రైస్ కూడా అయిపోయింది కాబట్టి మనం ఇక డైరెక్ట్గా మనం రైస్లోకి సర్వ్ చేసేసుకుందాము మగ్గని తర్వాత. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. మన వీడియోని మీరెవ్వరూ కూడా చూసి లైక్ అనేది చేయట్లేదండి. అలా చేయకండి అండి, ప్లీజ్ అండి. మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా లైక్ అనేది చేస్తే ఏంటంటే నాకు కొంచెం బాగుంటుందన్నమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి అలాగే కమెంట్ కూడా చేయండి. మనం కారం వేసాం కదా, మగ్గనిద్దామండి. ఓకే, ఈ లోపల మనం చక్కగా ముందే కొత్తిమీర కట్ చేసి పెట్టేసేసుకుందాము ఈ కర్రీ మగ్గే లోపల. ఓకే, వావ్ సూపర్గా అయిపోయిందండి మన కర్రీ అయితే. కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా అండి, చాలా చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకున్న కాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం కొత్తిమీరతో అయితే గార్నిషింగ్ చేసేసుకుందాము. వావ్, కొత్తిమీర లేనిదే మనం కర్రీ ఉండం కదా, మీకు తెలిసిందే కదా. ఇక మనం డైరెక్ట్గా సర్వ్ చేసేసుకుందామండి రైస్లోకే. ఒక్కసారి ఇలా కలిపేసేసుకొని స్టవ్ కట్టేసేసుకుందాము. మనం పళ్ళెం తీసేసుకొని తెల్లకి పెట్టేసేద్దాం. రైస్ అయితే పెట్టేస్తున్నాను. ఆహాహాహా, చూసారా వేడి వేడి అన్నం, అలాగే ఇప్పుడే కట్టేసిన కాలీఫ్లవర్ కర్రీ. అబ్బా 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 అబ్బా, ఇంకేం కావాలి చెప్పండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం, అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు. మాకు చట్నీ లేనిదే రైస్ దిగదనమాట. సో అందుకని కొంచెం పచ్చిమిరపకాయల చట్నీ వేసేసాను. ఇక తీసుకువెళ్ళిపోతాను. ఇక కొత్తిమీర కూడా, మిగిలిన కొత్తిమీర కూడా మనం కర్రీలోకి వేసేసుకుందాము డైరెక్ట్గా. ఇలా కలిపేసేసుకొని ఇంకొంచెం వేసుకుందామండి కర్రీ. ఇక చక్కగా మనం దీని మీద మూత అయితే పెట్టేసేసుకొని వెళ్ళి మన పిల్లలకైతే పెట్టేసేద్దాము. సో చూసారా మన కాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వెళ్ళి మన పిల్లలకి తినిపించేద్దాం. మన చిన్నబాబుని అడుగుదాం రివ్యూ. ఓకే, సో తీసుకొచ్చాను కదండి రైస్, కలిపేసేసేద్దాము. బాగా కాలుతుందండి రైసు. చలికాలం ఇలాగే తినాలండి. ఇది ఇప్పుడు మనం చక్కగా మన చిన్నబాబుకి పెడదాం. చిన్నబాబుకి అయితే పెడదామండి. దామా బంగారం దావే, కాలుతుంది నాని, పడు. ఎలా ఉంది ఏంటనే చెప్పు. ఇంకొక ముద్ద పెట్టినా కాలుతుందా? బాగుంది, బాగుందమ్మా. సరే ఇంకా సూపర్. నిజంగానా?
ఓకే, ఇప్పుడు నేను తిని చూస్తాను. మా చిన్న బాబు చెప్పేశాడండి. నేను కూడా కాలీఫ్లవర్ కర్రీ ఇలా కలుపుకొని, ఫస్ట్ కాలీఫ్లవర్ కర్రీ కలుపుకుందాము. ఫోటో కూడా కాలీఫ్లవర్ కర్రీ కలిపేసేసానండి. ఆహా, ఏమి రుచి అంటారు కదా, అద్దరిపోయిందండి. అంతే, మాటలు టఫ్టో కాదు. ఓకేనా అండి, ఇదండి ఈరోజు వీడియో అయితే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, అంతవరకు బాయ్ బాయ్. అందరికీ హ్యాపీ సండే. బాయ్ బాయ్. కాలీఫ్లవర్ కర్రీ రెడీ.